కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆరే దోషి అని కమిషన్ తేల్చి చెప్పిందని అన్నారు. ఇంజనీర్లు చెప్పింది వినకుండా సొంత లాభం కోసం ప్రాజెక్టు కట్టారని అన్నారు. బీఆర్ఎస్ చేతకానితనం వల్లే బనకచెర్ల ప్రాజెక్టు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులే కాంగ్రెస్ బలమని, ఎన్ని గ్రూపులున్నా ఎన్నికలు వచ్చేసరికి ఏకమవుతామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు. మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారమైనా దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం సాగుతా ఉంది. మాకొచ్చిన సమాచారం, కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం 3 నెలల క్రితం వరకు పరిస్థితి వేరు. ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది. సన్న బియ్యాలతో, ఇందిరమ్మ ఇళ్లతో, రేషన్ కార్డులతో ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతు ఇచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పేపర్లో చూశారు, ఈయన కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీర్లు చెప్పింది, కాంట్రాక్టర్లు చెప్పింది, మీరు రాష్ట్రానికి ఆధినేత,